నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాజ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా శివయ్య, కార్యదర్శి నరేష్ బాబు, ట్రెజరర్ వెంకటాచలపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ మరియు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి అనునిత్యం వారిని అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికైన సభ్యులను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. to Andhra Pradesh Government Employees Association Chittoor District to serve the community of employees ability to discharge my duties in accordance with the provisions of the Association Amravati. Okay. P. Varalakshmi Devi, Mr. Dharani Kumar, Mohan, ఈ ఎన్నిక కాబట్ట ఈ 21 మంది సభ్యులు జిల్లాలో ఉన్నటువంటి వారు సభ్యుల శ్రేయస్సుకు పాటుపడి అలాగే పెంపొందించే విధంగా అలాగే సభ్యుల శ్రేయస్సుకు వారి ఆశయాల మేరకు సంఘ అభివృద్ధికి పాటుపడి మరి అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు తాలూకా కార్యదర్శులకి, అధ్యక్షులకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎలక్షన్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏపీజీఏ ముందుడుగులో ఉంది. ఏ కార్యక్రమం చేసినా ముందుండి సమస్యలను ముందుగా ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని కూడా ముందుండి నడిపిస్తున్నాము. ఏ విషయమైనా సమస్య వస్తే కలెక్టర్ దగ్గర తీసుకోవడం లేదా మా వల్ల కాలేదంటే మా రాష్ట్ర నాయకులు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరించినారు. అదేవిధంగా ముఖ్యంగా ఐఆర్, పిఆర్సి ఈ మూడు కూడా తొందరలో అనౌన్స్ చేస్తారని గౌరవనీయులు సీఎం గారిని మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే మాకు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి కలెక్టర్ గారు ఒక క్వార్టర్స్ బిల్డింగ్ కూడా అలాట్ చేశారు. ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మా జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీరందరూ సహకరించిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కె. రాజ్ కుమార్, నేను ఏపీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు చిత్తూరుకి ఈ చిత్తూరు జిల్లా ఏపీజీఏ ఎన్నికల అధికారిగా వచ్చి ఉన్నాను. మరి 26, 29 కాల పరిమితికి ఈరోజు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా మరి శివయ్య అండ్ నరేష్ గారి ప్యానల్ ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పిఆర్సీ కాల పరిమితి అయిపోయి ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వ్యక్తిగా ఈ ఉద్యోగ వ్యవస్థలో ఇంత లేట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తుండలేదు. మరి ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అలాగే ఐఆర్ 20% ఐఆర్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందిగా ఏపీజీఏ అసోసియేషన్ పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మరి ఉద్యోగులకి ఈ ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలతో పాటు ఆర్థికేతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల ద్వారా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని అలాగే ఈ 2025 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో రకరకాల అపోహలకి ఉద్యోగస్తులకు గురవుతున్న నేపథ్యంలో వాటికి కూడా నివృత్తి కల్పించి మరి ఏ ఉద్యోగి కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లో అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వానికి